ஆண்டவர் சொன்னாரு கால் மீ. దేవుడు నన్ను పిలువుము. మిస్ కాల్ లో పోయిடுச்சுனா நான் பார்த்து எஸ்எம் వాట్సాప్ మెసేజ్ అనుపుறேன் நான் சொன்னாரு. దేవుడు మిస్ కాల్ చూసిన తర్వాత నేను నీకు వాట్సాప్ లో మెసేజ్ పంపిస్తానని చెప్పాడు. ఆండర్ சொன்னாரு కాల్ మీ. నన్ను పిలువుము అని చెప్పాడు. ఐ విల్ ఆన్సర్ యు. నేను నీకు జవాబు ఇస్తాను. என்னை நோக்கி கூப்பிடு. నా వైపు నువ్వు నన్ను పిలువు. நீ కాల్ பண்ணுமா. నువ్వు నాకు నన్ను పిలువు అన్నాడు. நீ కాల్ பண்ணு. నువ్వు నన్ను పిలువు అన్నాడు. நீ ఫోన్ பண்ணி அந்த டயல் பண்ற பாரு, ఆన్సర్ పண்றதுக்குள்ள நான் உனக்கு ఆన్సర్ பண்ணிடுவேன். నాకు ఫోన్ చేసి డయల్ చేసే లోపల నేను నీకు జవాబు ఇస్తాను అంటున్నాడు దేవుడు. எனக்கு ஹோல் பைபிள்ல பிடிச்சமான வசனம் ஆண்டவர் நம் మోటివ్స్ அறிந்திருக்கிறார். బైబిల్ అంతటిలో నాకు ఇష్టమైన వాక్యం ఏంటిదంటే దేవుడి యొక్క మన యొక్క ఉద్రేకాలు మన ఆలోచన కూడా ఎరిగి ఉన్నాడు. அதோட சந்தோஷம் என்ன இருக்குல்ல? దానికంటే గొప్ప సంతోషం ఏమైనా ఉందా? ஜெபம் பண்றத பார்க்கறவர் இல்ல, ஜெபம் பண்ணனும் நினைக்கிறதையே பார்க்கறவர். మనం ప్రార్థన చేసే దాన్ని వినేవాడు కాదు, మనం ప్రార్థన చేయాలనే ఆశ ఉన్న చూడు దాన్నే చూసే దేవుడిగా ఉన్నాడు. அந்த ஆசையே பார்க்கறவர். మనలో ఉన్న ఆశనే చూసే దేవుడిగా ఉన్నాడు. தண்ணி குடிச்சா நல்லா இருக்குமே நினைக்கிறோம். మనం నీళ్లు తాగితే బాగుంటది అనుకుంటున్నాం. టక్కున కరెక్టా ஒருத்தர் வந்து தண்ணி குடுக்குறாங்க. మనసు అనుకున్న వెంటనే ఎవరో ఒక నీళ్లు తీసుకొచ్చిస్తున్నారు. எப்படி இருக்கும்? ఎలా ఉంటుంది? செமையா இருக்கும்ல? బాగుంటుంది కదా. అదే மாதிரி தான் ஆண்டவர் நீங்கள் வேண்டிக் கொள்வதற்கும் நினைப்பதற்கும். అలాగే దేవుడు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే எப்படி పண்றாரு? ఏ విధంగా చేస్తున్నాడు? வேண்டிக் கொள்வதை நினைப்பதையும் பண்றாரா? నువ్వు అడిగిందే చేస్తున్నాడా? అడుగు వాటికంటే ఊహించు వాటికంటే நினைப்பதற்கும் అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటే அதிகமா இல்ல. మిகவும் అధికమయా? మిகவும் అధికమయా? ఊహించు వాటి అన్నిటికంటేను అధికముగా వేண்டிకొள்வதற்கு நினைப்பதற்கும் అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను మిகவும் అధికమయా? ఎలుగెలుగ పక్కల అధికముగా చేస్తున్నాడా? once more நான் வேண்டிకొள்வதற்கும் నేను అడుగు వాటి అన్నిటికంటేను நான் நினைப்பதற்கும் నేను ఊహించేదానికంటేను நான் வேண்டிకొள்வதற்கும் అడుగు వాటి అన్నిటికంటేను நான் நினைப்பதற்கும் నేను ఊహించేదానికంటేను మిగ అధికముగా. ఆమేన్ ఆమేన్. நல்ல కై తట్టుங்க ஆண்டவருக்கு. బాగా గట్టిగా చప్పట్లు కొడదాం. இந்த ப்ரீச்சர்ஸ்க்கு இருக்கிற டெம்ப்டேஷனே ப்ரீச்சிங் தான். நான் స్టాప్ பண்ணிடுவேன். ஆனா ఐ కెన్ ఓవర్కమ్ ద ఈ టెంప్టేషన్. వాక్యం బోధించే వాళ్ళకి ఉన్న పెద్ద శోధన బోధించాలి అనే మనసు. యా మెసేజ్ இன்னைக்கு நான் கொடுக்கவே இல்ல. నేను ఇంకా చెప్పాలనుకున్న వాక్యం ఇంకా ప్రారంభించలేదు. ఆండవర్ உங்களோட பேசுறதுக்கு உங்களை ప్రిపేర్ பண்ணிட்டு இருக்கற அவ்வளவுதான். నేను దేవుడి మీతో మాట్లాడడానికి కోసం మిమ్మల్ని నేను సిద్ధపరుస్తాను. ఇప్పుడు మనం జెబం பண்ண పోறோம். ఇప్పుడు మేము ప్రార్థన చేయబోతున్నాము. సో அந்த கேள்விக்கு என்ன ஆண்டவரே பதில்? இங்க பாருங்க, எத்தனை அதிகமா கேள்வி கேட்கறீங்களோ அத்தனை அதிகமா உங்களுக்கு ஆன்சர்ஸ் கிடைக்கும். మీరు ఎంత ఎక్కువగా దేవుని ప్రశ్నిస్తా ఉంటారో అంత అత్యధికంగా ఆ ప్రశ్నలకు దేవుడు జవాబు ఇస్తా ఉంటాడు. நம்ம மத்தவங்களுக்காக கேள்வி கேட்கறது ரைட் தான், தீர்க்க தரிசனம் சொல்றது நல்லதுதான். ఇంకొకరి కోసం మనం దేవుని ప్రశ్నించడం మంచిదే, ప్రవచనం చెప్పడం మంచిదే. ஆனா நம்ம வாழ்க்கையில சில வெரி இன்ட்ரிகேட் மைன்யூட் பிரைவேட் क्वेश्चंस இருக்கும். அதை நம்ம யார்கிட்டயும் கேட்கவும் முடியாது. அது ஆண்டவர்கிட்ட நம்ம கேட்டு பழகிறது தான் சரியான முறை. మన జీవితంలో కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటదంటే మనకు సన్నిహితంగా మన వ్యక్తిగతంగా మనకు మాత్రమే సంబంధించిన అలాంటి కొన్ని ప్రశ్నలు ఉంటది. అది వేరే వాళ్ళతో మనం అడగలేము. దేవునితో మాత్రం అడిగి ఆ ప్రశ్నకు జవాబులు తెలుసుకోవాల్సిన అవసరము మనకు ఏర్పడుతుంది. ஆண்டவர் நம்மளோட பேசிட்ட பிறகு போய் ஊழியக்காரங்க கிட்ட அது கரெக்டா ரைட்டா தப்பான ஊழியக்காரங்க கிட்டயும் வேதத்துக்கிட்டயும் நம்ம வச்சு చెక్ பண்ணிக்கிறது நல்லது. ఒకవేళ దేవుడు మనతో మాట్లాడిన తర్వాత కావాలంటే మనం దానికి ప్రవక్తల దగ్గర కానీ దేవుని యొక్క వాక్యంతో కానీ కూర్చొని దాని కరెక్టా కాదా అని మనం తెలుసుకోవచ్చు. కరెక్టా కాదా எப்படி தெரியும்? బైబిల్ பார்த்தா தெரியும். బైబిల్ చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. దేవ ஊழியர்களை கேட்டு நம்ம கன்ஃபర్మேஷன் பெற்றுக்கொள்ளலாம். ఒకవేళ దేవుని యొక్క సేవకులు మనం అడిగి దాని యొక్క కన్ఫర్మేషన్ దాని యొక్క రుజువు మనం తెలుసుకోవచ్చు. సో ஆண்டவரோட கண்டினியூஸா பேசணும் அப்படின்றத ஆண்டவர் நமக்கென்று வைத்திருக்கிற கர்த்தருடைய சித்தம். దేవుడు మనతో కంటిన్యూగా తరచుగా మనకి దేవుడు గ్యాప్ లేకుండా దేవుడు మనతో మాట్లాడడం అనేది దేవుని యొక్క ఆశ. அவர் பேசிக்கொண்டே இருக்க வேண்டும் என்று விரும்புகிறார். దేవుడు కంటిన్యూగా మాట్లాడుతూనే ఉండాలని కోరుకుంటున్నాడు. நமக்கு மூளையை கொடுத்தது ஆண்டவர் அவர் சத்தத்துக்கு ரீப்ளேஸ்மெண்டா கொடுக்கவில்லை. దేవుని యొక్క స్వరాన్ని వినడానికి కోసము దేవుడి యొక్క మన యొక్క బుర్రనివ్వలేదు. ஆண்டவர் சொன்னதை செய்யறதுக்கு தான் மூளையை கொடுத்திருக்கிறார். దేవుడు చెప్పింది చేయడానికి మాత్రమే ఈ యొక్క బుర్రని. எத்தனை பேர் ஆண்டவர் சத்தம் கேட்க ரெடியா இருக்கீங்க? ఎంతమంది దేవునికి స్వరం వినడానికి సిద్ధంగా ఉన్నారు? நம்ம ஜெபம் பண்ண போறோம். ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాము. రిలాక్స్డ్ ஆயிடுங்க. మీరు రిలాక్స్ గా ఉండండి. என்ன கேள்வி கேட்கணுமோ ஆண்டவரை கேளுங்க. ఏ ప్రశ్న అడగాలో అనుకుంటారో முதல்ல நம்ம 10 నిమిషం అన్య భాషలో பேச போகிறோம். ఒక 10 నిమిషాలు మనం అన్య భాషలో మనం ప్రార్థన చేయబోతున్నాము. అన్య భాష పెరాదవంగా யாராவது இருக்கீங்களா? అన్య భాషలు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భాషల్లో
భాష వరం లేనివారు. ஓகே, இப்ப ஆண்டவர் உங்களை நிரப்ப போகிறார். ఇప్పుడు దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. வாயை நீங்க விரிவா திறக்க போறீங்க. మీరు నోరుని బాగా తెరవబోతున్నారు. நான் 7 வயசுல அபிஷேகம் பெற்றேன். నేను 7 వయసులో అభిషేకం పొందుకున్నాను. அப்படின்னா అభిషేகம் என்னன்னு கூட தெரியாது. ఆ సమయంలో అభిషేకం అంటే ఏంటో కూడా నాకు யாரும் తెలియదు. என் தலையில மிகச்சு கையெல்லாம் ஆட்டல. ఎవరు నా తల మీద చేతులు పెట్టి ఇట్లా ఊపలేదు. நான் போய் ஆண்டவர்கிட்ட, ஆண்டவரே அம்மா பேசுற அதே பாஷையான நானும் பேசணும்னு சொன்னேன். నేను మా దేవుని దగ్గరికి వెళ్ళి మా అమ్మ మాట్లాడినట్టుగా నేను మాట్లాడేది అదే భాషను అడిగి அது பேரு కోరుకున్నాను. டங்ஸ்ன்னு தெரியாது. దానికి టంగ్స్ అని కూడా తెలియదు. சொல்லிருக்கிறீரே, எழுதிருக்கிறீரே, செய்ய மாட்டீரோ அப்படிலாம் ஜெபம் பண்ண தெரியாது. మీరు చెప్పారే, మీరు చేశారే, అదే ఇప్పుడు చెయ్యరా అన్నట్టుగా నేను అలాగే అడగలేదు. அம்மா பேசுற அதே பாஷை நான் பேசணும் ஆண்டவரே. అమ్మ మాట్లాడినట్టుగా నేను మాట్లాడాలి ప్రభువా అని అడిగాను. ஆண்டவர் உண்மையா இருந்தாரு. దేవుడు నిజాయితీగా ఉన్నాడు. நான் என்ன நிரப்ப அவர் ரொம்ப ஆவலா காத்துட்டு இருந்தாரு. నింపడానికి ఆయన ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. உடனே என்ன நிரப்பிட்டாரு, அந்நிய பாஷையில பேச ஆரம்பித்தாரு. వెంటనే నింపాడు. నేను అన్ని భాషలతో మాట్లాడడం మొదలుపెట్టాను. தாகம் உள்ளவன் மேல் என் ஆவியை ஊற்றுவேன்னு சொன்னார். దాహము ఉన్న వారి మీద దేవుడు తన ఆత్మని மாம்சமானவர் மேல் என் ஆவியை ஊற்றுவேன்னு. శరీరం అందరి మీద కూడా దేవుడు తన ఆత్మని కుమ్మరిస్తాడు. உங்களுக்கு ఎல்லாம் మాంసం இருக்குல்ல? మీకు అందరికి శరీరం ఉంది కదా? இருக்கா? ఉందా శరీరము? ஆசை இருக்கா? ఆశ ఉందా? தாகமா இருக்கா? దాహం ఉందా? எப்பவுமே அந்த தாலையா இல்லாம புது பாஷை பேசணும்னு ஆசை இருக்கா? కొంతమంది ఎప్పుడు అంటేనే ఉంటారు జీవితాంతం. అది కాకుండా కొత్త భాషను మాట్లాడడానికి ఆశగా ఉందా? அந்நிய பாஷை பேசுகிறவன் பக்தி விருத்திக்காக பேசுகிறான் என்று வேதம் சொல்லுது. భాషతో మాట్లాడేవాడు ఆత్మ యొక్క క్షేమం కొరకు మాట్లాడుతున్నాడు. நம்ம ஜெபிக்கும் போது எதுக்காக ஜெபிக்கணும் நமக்குமே தெரியாத ஒரு நேரத்துல, ஜெபம் பண்ண மூட் இல்லாத நேரத்துல, మనకి ప్రార్థన చేసే సమయంలో దేనికోసం ప్రార్థన చేయాలి అలాంటి ఒక మూడు లేని సమయంలో, ஜெபம் பண்ணனே தோணல எனக்கு கஷ்டமா இருக்குதுன்னு சொல்ற நேரத்துல, ప్రార్థన చేయాలనుకున్న సమయంలో చాలా కష్టంగా ఉంది అని అనుకున్న సమయంలో, எதுக்கு ஜெபம் பண்றதுன்னு எனக்கு புரியல, எனக்கு விளங்கலன்னு சொல்ற நேரத்துல, దేనికోసం ప్రార్థన చేయాలి నాకు అర్థం కావట్లేదు అని అనుకున్న సమయంలో, ஆவியானவர் வாக்கு கடங்காத பெருமூச்சுகளோடு உங்களுக்காக வேண்டுதல் செய்கிறத, உங்களுக்குள்ள இருக்கிறத உங்க வாய் மூலமா செய்கிறத நீங்க பார்க்க முடியும். కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో మీలో ఉండి మీకోసం విజ్ఞాపన చేయడం అనేది మీరు గ్రహిస్తారు. సో நீங்க இப்ப வாய் திறக்க போறீங்க. కాబట్టి మీరు ఇప్పుడు నోరు நீங்க அந்நிய తెరుస్తారు. భాషలో பேச போறீங்க. మీరు అన్ని భాషలతో మాట్లాడతారు. அதுக்கப்புறம் கொஞ்ச நேரம் வெயிட் பண்ண போறோம். ఆ తర్వాత కొద్దిసేపు మనం అలాగే నెమ్మదిగా ఉంటాము. வெயிட் பண்ணும்போது ஆண்டவர் உங்களுக்கு ஒரு வசனம் கொடுக்கலாம். ఆ సమయంలో దేవుడు మీతో ఒక వాక్యం ఇవ్వచ్చు. சில நேரத்துல லெட்டர்ஸ் மாதிரி எழுதி இந்த அட்வர்டைஸ்மெண்ட்ஸ் மாதிரி போர்டுல எழுதி படிக்கிற மாதிரி படிக்கலாம், காட்டலாம் உங்களுக்கு கண்ணுல. లేకపోతే అడ్వర్టైజ్మెంట్ లో ఇలా అక్షరాలు కనపడినట్టుగా మీకు కనపడుతూ ఉండొచ్చు. இல்லனா ஒரு பேர் ఆండవర్ కాదుల కేక யாரో உள்ள சொல்ற மாதிரி இருக்கலாம். లేకపోతే లోపల నీ హృదయం అంతరంగంలో ఎవరో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. இல்லனா ஒரு படம் தெரியலாம். లేకుంటే ఒక చిత్రం ఒక పటం కనిపిస్తుంది. அந்த படம் வந்தா அப்பனா என்ன ஆண்டவரேன்னு கேளுங்க. అప్పుడు ఆ యొక్క పటము చూసినప్పుడు ఆ చిత్రం చూసినప్పుడు ఏంటి ప్రభా దీని అర్థమని అడగండి. நீங்க ஆண்டவரை கேட்டு எனக்கு புரியலன்னு விட்டுறாதீங்க. கேட்க 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 నువ్వు నాకు అర్థం కావట్లేదని చెప్పి వదిలేద్దండి. దేవుణ్ణి అడుగుతా నాకు ఇది నీకు అర్థం చెప్పండి అని అడుగుతా ఉంటే நீங்க கேட்கும் போது ஆண்டவர் உங்களுக்கு பதில் அளிக்க உண்மை உள்ளவராய் இருக்கிறார்.